హాయ్ ఫ్రెండ్స్, దోసపిండి లాస్ట్లో ఒక కప్పు లేదా కొద్దిగా మిగిలినప్పుడు వేస్ట్ చేయకుండా పడేయకుండా ఒక గ్లాసు రవ, బాంబే రవ, ఒక గ్లాసు బియ్యం పిండి వేసి రవ దోశలాగా పోస్తే చాలా బాగా వస్తాయి. రవ దోశల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. అలా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం. 1 గ్లాసు బాంబే రవ వేయాలి, 1 గ్లాస్ బియ్యం పిండి వేయాలి. పలుచగా రవ దోశ లాగా పోస్తే రవ దోశ కన్నా కూడా చాలా బాగా వస్తాయి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలండి, జారుగా ఇలా కలుపుకొని ఇలా పెనం మీద ఇలా పోయాలండి దోశ. దీనిపైన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇలా ఆనియన్స్ చల్లాలి అండి పైన. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి ఇలా వేయాలి. ఇప్పుడు ఇలా అండి దోశ అయిపోయింది, రెడీ. ఈ ఎర్రకారంతో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.